హాయ్ అండి. మీలో చాలామంది అమ్మవారి చిన్నపాటి విగ్రహానికి వేసిన ముత్యాల గురించి అడుగుతున్నారు గనుక, అవి ఎంత కాస్ట్ పడ్డాయి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా నా పట్టు చీరలు డ్రై వాష్‌కి ఇవ్వాలండి. అవి కూడా తీశాను. తర్వాత ఇంకా డైలీ ఉండే పనులేనండి. అలుపు సొలుపు లేని పనులు అంటుంటాం చూడండి ఇంటి గృహిణికి. అలాగనే అనమాట. ఎప్పుడూ రోజువారీ ఉండే పనులే కానీ, ఇంకా ఇవాళైతే మాత్రము కొత్త కుక్కర్‌లో కమ్మనైన టేస్టీగా ఉండేటట్టుగా టొమాటో పప్పు, అంతేకాకుండా తక్కువ ఆయిల్‌తో చాలా టేస్టీగా చేదు అసలు లేకుండా ఉండేటట్టుగా కాకరకాయ ఫ్రై. తప్పకుండా నేను చేసినట్టుగా మీరు కూడా చిన్నపాటి టిప్స్‌తో ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటాయి. సమ్మర్‌లో అయినా గానీ అరగంటలో వంట పని అనేది అయిపోతుందనమాట. ఇంక ఉదయాన్నే ఇవాళ శుక్రవారం గనక అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇలా నిండుగా పువ్వులతో అలంకరించేసి, గజలక్ష్మి అమ్మవారి దీపం వెలిగించేసి పూజ చేశానండి. ఉదయాన్నే ఇలా పూజ చేస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండడమే కాకుండా ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి కదండీ! ఇది చూడండి. ఇలా నిండుగా ఎర్రటి గులాబీలతో అమ్మవారిని అలంకరించేసి పూజ చేశాను. చాలామంది ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఆర్గనైజేషన్ చాలా బాగుండిందక్క. కింద మీరంతా దేవుడి పటాలను ఏర్పాటు చేశారు కదా! సరిగ్గా కనిపించట్లేదు అంటున్నారు. నాకైతే ఇప్పుడే బాగా పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తదండి. దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేటప్పుడు అందరికీ హారతి ఇస్తుంటే ఆ లైటింగ్‌కి చాలా బాగా అనిపిస్తదనమాట. ఇంకా లేదు అలానే బావుందంటే గనక నేను మళ్ళీ అలాగనే అరేంజ్ చేసుకుంటానండి. ఇలా బావుందా? అలా బావుందా? అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కిటికీ కూడా తీశాను. ఇప్పుడిప్పుడే ఎండొస్తుందండి. ఈ మధ్య ఈదురుగాలులు, మబ్బు, మోడంతో అసలు నిన్న నైట్ అయితే కరెంట్ లేదండి సరిగా. నీళ్ళు రాలేదు. ఇంకా అసలుకు రోజు ఉదయం, సాయంత్రం నీళ్ళు పడుతున్నా కూడా మొక్కలంతా వాడిపోతున్నట్టుగా ఉన్నాయండి. నిన్న నైట్ నీళ్ళు రాలేదు. ఇవాళ ఉదయం వేస్తే నీళ్ళు ఎర్రగా అలా వచ్చాయన్నమాట. చూసుకునేసి నీళ్ళన్నీ మళ్ళీ అవన్నీ కింద ట్యాప్ తిప్పేసి మళ్ళీ ఆన్ చేయాలి నీళ్ళొస్తే కనుక. ఇంకా మొన్న పెళ్ళికి వెళ్ళొచ్చానండి. దగ్గర దగ్గర 3, 4 రోజులైందనమాట. బళ్ళారిలో పెళ్ళికి వెళ్ళొచ్చాను. మా సొంతము మాకు ఆడపడుచు అవుతుందనమాట. మా వారి వాళ్ళ పెదనాయన కూతురిది పెళ్ళయింది. అమ్ము రాలేదండి. అమ్ము వచ్చింటే అక్కడ పెళ్లి వీడియో కూడా షూట్ చేసేవాళ్ళము. ఇంక నేను మా బంధువులందరితో కలిసి ఉన్నాను గనుక వీడియోని షూట్ చేయలేకపోయాను. ఇంగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంక చీరలన్నీ అలాగనే పెట్టేశానండి. తీసి మడత పెట్టేసి నీట్ కబోర్డ్‌లో అలాగనే పెట్టేసామనుకోండి ఏమవుతుందంటే మర్చిపోతాననమాట. కాసేపు కట్టుకున్న చీరలైనా కానీ నేను డ్రై వాష్‌కి ఇద్దామనేసి అలాగనే బ్యాగ్‌లో పెట్టింటిని ఇప్పుడు తీస్తున్నానండి. ఇంకా బ్లౌజులంటూ డ్రై వాష్‌కి ఏం కదండీ! ఇవేం లేదండి. తిరిగేసి ఏదన్నా ఒక వెట్ క్లాత్ తీసుకునేసి నీట్‌గా తుడిచేసి ఆరబెట్టి కొంచెం ఆరిన తర్వాత మనమే లైట్‌గా ఐరన్ చేసేసి ఇంగా ఎత్తిపెట్టుకుంటే సరిపోతుందండి. ఓన్లీ శారీస్ ఒకటి డ్రై వాష్‌కి ఇస్తాం కదా! నార్మల్‌గా శారీస్ అయినా కానీ డ్రై వాష్‌కి ఇయ్యాల్సిన అవసరం లేకుండా కొంచెం కుంకుడుకాయ రసం అలాగనే కొంచెం షాంపూ వాటర్‌లో అలా ఒక 2 మినిట్స్ పాటు అలా నానబెట్టేసి దేవేసి ఆరవేస్తే మంచినీళ్ళలో దేవేసి ఆరవేస్తే సరిపోతుంది. కానీ ఇంగ ఇప్పుడు అంత ఓపిక కూడా లేదండి. పైగా కోతులు ఎక్కువగా తిరుగుతున్నాయన్నమాట. చీరలు ఎక్కడ పాడు చేస్తాయి అని చెప్పేసి ఇంక డ్రై వాష్‌కి ఇద్దామని చెప్పేసి అలాగనే పెట్టింటినండి. ఇంగా మళ్ళీ మర్చిపోతాననమాట కబోర్డ్‌లలో అలా పెట్టేస్తే. ఇది చూడండి మంగళగిరి శారీ అనమాట. ఇవన్నీ ఆ పెళ్ళిలో కట్టుకునేటివే. ఇప్పుడు తీసేసి ఇవాళ డ్రై వాష్‌కి ఇద్దామనేసి తీస్తున్నాను. ఎంతమంది కలిసారోలండి మన ఫ్యామిలీ మెంబర్స్ అసలుకి ఎంత బాగా పలకరించారో నాకైతే చాలా సంతోషంగా ఉన్నింది. అయ్యో! కొంచెమన్నా క్లిప్స్ అన్నా తీసుకుందాము అంటే అందరూ బంధువులు మీరు చూసారు కదండీ! ఒక 3 మంత్స్ బ్యాక్ మా బావగారి కొడుకు పెళ్ళి అని చెప్పేసి వెళ్ళాను చూడండి. మా బావగారి చెల్లెలి కూతురిదే అనమాట పెళ్ళి. చాలా బాగా గ్రాండ్‌గా జరిగింది. చాలామంది కలిసారు. కానీ నాకు వీడియో తీసుకోవడానికి అంత వీలవ్వలేదండి. అమ్ము రాలేదనమాట. అత్తయ్య ఇంటి దగ్గర ఉంది కదా అని చెప్పేసి పైగా తనకు కూడా కొంచెం వర్క్ అందు ఉన్నిందని చెప్పేసి తను రాలేదు. తను వచ్చింటే గనుక తను వీడియో షూట్ చేసేది. ఇంకా బాబు అందు ఇబ్బంది అవుతుంది కదా అనేసి బాబు ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉన్నాడు. అందుకని తీయలేకపోయాను. అయితే ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ కలిసారండి. చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లక్ష్మి అని మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఇంగా ఈ శారీస్ అన్నీ కూడా డ్రై వాష్‌కి ఇవ్వాలి. పెళ్ళికి వెళ్ళొచ్చామంటే గనుక పట్టు చీరలంటూ చాలా వరకు ఏంటంటే అండి, ఒక 2, 3 సార్లు అలా మనం కట్టుకున్న తర్వాతనే డ్రై వాష్‌కి అనేది ఇస్తానండి. ఎందుకో ఈ చీరలు ఎక్కువగా నలిగినట్టుగా ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇద్దాంలే అనుకుంటున్నాను. లేకుంటే ఫస్ట్ వాష్‌కలా మనం డ్రై వాష్‌కి ఏమి ఇవ్వకూడదండి. ఒక 2, 3 సార్లు ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ఆరేసి తర్వాత ఐరన్ చేపిచ్చేసి అలా ఒక 2, 3 సార్లు యూజ్ చేసిన తర్వాత ఇస్తే మంచిదనమాట. కొంచెము ఇప్పుడు ఎండ్లకాలం కదండీ! స్వెట్ అంతా ఎక్కువగా ఉంటుంది. వద్దులే అని చెప్పేసి డ్రై వాష్‌కి ఇస్తున్నాను ఇప్పుడైతే. ఈ శారీ చూడండి ఉప్పాడ శారీ. అప్పుడెప్పుడో దగ్గర దగ్గర 12 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. ఒకసారి ఫస్ట్
4, 5 సంవత్సరాల క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆ శారీ అనేది కట్టుకున్నానండి. పట్టు చీరలు ఎక్కడికి వెళ్ళవు. అలాగనే మనం జాగ్రత్త చేసే కొద్దీ సంవత్సరాల తరబడి అలాగనే ఉంటాయి కదండీ! ఇప్పుడు వంట చేయాలండి. అసలు బెడ్‌రూమ్‌లో ఇంతసేపు ఎందుకు కూర్చున్నా అంటే అసలు ఎంత వేడిగా ఉందంటే అండి ఇల్లంతా, ఇల్లనే కాదు వాతావరణం అసలకి చెమట ఉక్కపోస్తుందనమాట. వర్షం పడేటట్టుగా ఉంది. వర్షం పడట్లేదు. దాంతో వేడి ఎక్కువైందనమాట. ఈ బెడ్‌రూమ్‌లో అయితే కొంచెం ఏసీ ఉంటుంది. కూల్‌గా ఉంటుంది కదా! హాల్‌లో కూడా ఏసీ ఉంది. కానీ హాల్ అంతా ఏసీ పట్టుకునేసరికి టైం ఎక్కువ తీసుకుంటుంది. కరెంటు ఇప్పుడు చుక్కలు కనిపిస్తుంది కదండీ! అందుకనేసి ఎక్కువ టైం బెడ్‌రూమ్‌లోనే స్పెండ్ చేస్తున్నానండి. అలా ఉదయాన్నే కిచెన్‌లో వంట చేయడము, అలా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళడము, తర్వాత వంటకు మళ్ళీ కిచెన్ రూమ్‌లోకి రావడం అలా ఉందన్నమాట పరిస్థితి. మధ్యాహ్నం పూట అయితే అమ్మకు షిఫ్ట్ ఉంటుంది గనక తన వర్క్ ఎలాగో చేసుకోవాలి గనక హాల్ అయితే ఏసీ అనేది వేస్తున్నాము. కూరగాయలు వచ్చింటే కూరగాయలు తీసుకున్నానండి మధ్యాహ్నానికి. సూపర్ టేస్టీగా ఉండే టొమాటో పప్పు, అలాగనే కాకరకాయ ఫ్రై చేద్దాము. బెండకాయలు కూడా తీసుకున్నాను నైట్ చపాతీలకు చేద్దామనేసి. ఇప్పుడైతే ఇండస్ వ్యాలీ నుంచి ఒక మంచి కుక్కర్, అలాగనే ఇదిగోండి కొంచెం వెడల్పాటుగా ఉండేటట్టుగా ప్యాన్ అనేది తీసుకున్నాను. వీటి రెండిట్లో ఇవాళ పప్పు కుక్కర్‌లో, అలాగనే కాకరకాయ ఫ్రై ఇదిగోండి ఈ ప్యాన్‌లో చేద్దామనేసి తీశాను. ఇండస్ వ్యాలీ కంపెనీ ప్రొడక్ట్స్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుందండి. క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ గానీ, స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ గానీ చాలా 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 బావుంటాయి. అది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయండి. మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు మా ఇంట్లో ఉన్న కిచెన్‌లో అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకునేటివేనండి. ఇప్పుడు ఈ కుక్కర్ ఎందుకు తీసుకున్నావు లక్ష్మి? ఆల్రెడీ నీ దగ్గర చాలా కుక్కర్‌లు ఉన్నాయి కదా అని మీ అందరూ అనుకోవచ్చు. ఇదొచ్చేసి 3 లీటర్స్ కుక్కర్ అండి. నార్మల్‌గా అయితే 2 లీటర్స్, అలాగనే 5 లీటర్స్ కుక్కర్ అలా ఉందన్నమాట. 3 లీటర్స్‌లో ఈ కుక్కర్ అయితే చాలా బుజ్జి బుజ్జిగా, ముద్దు ముద్దుగా ఉందన్నమాట. పైగా ప్యూర్ స్టెయిన్‌లెస్ స్టీల్. అంతేకాకుండా ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ కనుక ఇందులో ఏ కర్రీస్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. అలాగనే పప్పు చేయొచ్చు. చాలా బావుంటుంది. హెవీ వెయిట్‌గా ఉంటుంది. చాలా బుజ్జిగా అనిపించి తీసుకున్నానండి. ఇంట్లో ఉన్న కుక్కర్‌లు 2, 3 ఆడికి ఊరికి తీసుకెళ్ళానండి. అందుకని ఇక్కడికి తక్కువ పడ్డాయన్నమాట. అందుకనేసి ముద్దు ముద్దుగా, బుజ్జి బుజ్జిగా ఉంది. కుక్కర్ చాలా బావుందనేసి తీసుకున్నానండి. ఇక్కడున్న సామాన్లలో ఆల్మోస్ట్‌గా చాలా వరకు ఊరికి తీసుకెళ్ళానండి. ఎందుకంటే అక్కడ అన్నీ సిల్వర్ బాండీలు అలా ఉన్నాయి కదండీ! మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్‌గా దగ్గర దగ్గర చాలా వరకు సిల్వర్ బాండీలు, చిన్న చిన్న బాండీలు అన్నీ కూడా నేను తీసేసానండి. ఇక్కడున్న స్టీల్ బాండీలు, అలాగనే క్యాస్ట్ ఐరన్ బాండీలు అన్నీ అక్కడికి తీసుకెళ్ళాను. ఇక్కడికి తక్కువ పడ్డాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ కుక్కరు, అలాగని కొంచెం ఫ్లాట్‌గా ఉన్న ఫ్రై పాన్ అనేది తీసుకున్నానండి. ఈ ఫ్రై పాన్ కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు. చాలా బావుందండి. యాక్చువల్‌గా ఈ ఫ్రై పాన్ జిలేబీలు అంత చేస్తుంటారు చూడండి. జిలేబీలు చేసేదానికి, లేకుంటే ఏదన్నా ఫ్రై చేసేదానికి అలా యూజ్ చేయొచ్చు అనేసి అన్నారు. చూసానండి చాలా బాగుంది. 30 సెంటీమీటర్స్‌తో వచ్చింది. హెవీ వెయిట్‌గా ఉంది. ఇప్పుడు ఇందులో ఏమన్నా మనం ఫ్రై చేసినా కూడా అడుగు మాడకుండా ఉంటాయండి. ఎందుకంటే అంత హెవీ వెయిట్‌గా ఉండడమే కాకుండా ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ కనుక నాన్ స్టిక్ లాగా వర్క్ చేస్తుందండి. అందుకనే అసలు అడుగు అనేది అంటకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇప్పుడు ఈ ప్యాన్‌లో నేను కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం ఫ్లాట్‌గా వచ్చిందనమాట. ఇందులో మనము ఏవైనా ఫ్రై చేయొచ్చు. బెండకాయ ఫ్రై చేయొచ్చు. అంతేకాకుండా పచ్చడికి అన్ని వెజ్జెస్ మనం వేయిస్తుంటాం కదా! అలా వేయించేదానికి యూజ్ చేయొచ్చు. మెయిన్‌గా ఇది జిలేబీలు ఫ్రై చేసేదానికంట అండి. ఎలా అయినా మనం యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో ఫిష్ ఫ్రై కూడా చేయొచ్చండి. పైగా మూతతో వచ్చింది గనుక, ట్రిప్లీ స్టెయిన్‌లెస్ స్టీల్ గనుక అడుగు మాడకుండా ఉంటుంది. ఆయిల్ తక్కువతో ఏ రకమైన వంట అయినా గాని రుచికరంగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇది చూడండి. ఇలా 2 హ్యాండిల్స్ వచ్చాయన్నమాట స్టీల్‌వి. తర్వాత స్టెయిన్‌లెస్ స్టీల్ లిడ్ వచ్చింది. బేస్ వచ్చేసి చాలా ఫ్లాట్‌గా ఉంటుంది గనక మనం ఫ్లేమ్ కూడా స్టవ్ పైన ఈవెన్‌గా వస్తుంది. హెవీ వెయిట్‌గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఇందులో చికెన్ ఫ్రై కూడా చేయొచ్చండి. బటర్ చికెన్ చేయొచ్చు. చికెన్ ఫ్రై చేయొచ్చు. ఇంకా తక్కువ ఆయిల్‌లో మనం వేయించేటివి ఏవున్నా కూడా ఇందులో వేయించొచ్చండి. తర్వాత ఫిష్ పులుసు, కొంచెంగా ఫిష్ పులుసు చేయాలన్నా చేయొచ్చు. అంత బావుందనమాట. థిక్‌నెస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం హెవీ వెయిట్‌గానే ఉందండి. బుజ్జి కుక్కర్ చూడండి. 3 లీటర్స్ కుక్కర్ అనమాట. 2 లీటర్లు లేకుంటే 5 లీటర్లు అలా ఉంది. 2 లీటర్లు దాంట్లో కుక్కర్‌లో పప్పు చేస్తే ఏమవుతుందంటే తక్కువ అవుతుందనమాట. ఎక్కువగా ఎసురు కట్టు కింద పోవడం అలా ఉంది. 5 లీటర్ల కుక్కర్‌లో పప్పు పెడితే ఏమవుతుందంటే అండి కొంచెం పప్పే కదండీ! అంత కొంచెం పప్పుకి అంత పెద్ద కుక్కరా అనిపిస్తుందనమాట. అందుకని ఇలా 3 లీటర్స్ బుజ్జి కుక్కర్ అయితే తీసుకున్నాను. ఇది చూడండి రబ్బర్ గ్యాస్కెట్ వచ్చేసి సిలికాన్ గ్యాస్కెట్ వచ్చిందండి. చాలా బావుందండి. మీరు ఈ ప్రొడక్ట్స్ ఎవరైనా తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ధర కూడా చాలా తక్కువ అండి. యాక్చువల్‌గా మామూలుగానే వాళ్ళు 40% డిస్కౌంట్‌తో ఇస్తారు. అంతేకాకుండా మన కూపన్ కోడ్ ఉంటుంది. లక్ష్మి 12 కనుక యూజ్ చేశారనుకోండి ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. టోటల్‌గా మీకు 52% వరకు డిస్కౌంట్ అనేది ఉంటుంది కనుక హ్యాపీగా పర్చేజ్ చేయండి. ఇవే కాదండి నేను ఇంతకుముందు తీసుకున్న ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఏది కావాలంటే అది లక్ష్మి 12 అని కూపన్ కోడ్ యూజ్ చేసేసి పర్చేజ్ చేయండి. ఇప్పుడు కొత్త కుక్కర్‌లో కమ్మనైన టొమాటో పప్పు, తర్వాత కొత్తగా తీసుకున్న ఫ్రై
ప్యాన్లో కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేయాలండి. ఇంకా కాకరకాయలు చెక్కు తీసే పీలర్, తర్వాత న్యూస్ పేపర్ బెడ్రూమ్లోకి తీసుకుని వచ్చేసి కాకరకాయలు ఇక్కడనే చెక్కు తీస్తున్నానండి. ఎందుకంటే కిచెన్ రూమ్లో అంత వేడిగా ఉందన్నమాట. ఎందుకంటే అండి మా కిచెన్ రూమ్లో ఎక్కువగా గాలి వెలుతురు వచ్చేదానికంత కిటికీలు ఎక్కువగా లేవండి. ఉన్నది ఒక్క కిటికీ అనమాట. దానిలోంచి లోపల గాలి బయటికి వెళ్ళేదానికి, బయట గాలి లోపలికి వచ్చేదానికి అంత ఆస్కారం లేదు. అందుకని వేడి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా టీవీలో న్యూస్ చూస్తూ అసలుకి 2, 3 రోజుల నుంచి చాలా టెన్షన్‌గా, భయంగా ఏమవుతుందో అనే భయం అందరిలో ఉంది కదండీ! యాక్చువల్‌గా చెప్పాలంటే ఈరోజు అమ్ము హైదరాబాద్ వెళ్ళాల్సుండిందండి. తనకు తెలిసే ఉంటుంది కదండీ! మీ అందరికి కూడా ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఇట్లా అమ్ముకు మ్యాండేటరీ చేశారు. 2 వీక్స్‌కి వన్స్ అలా వెళ్ళాల్సి ఉంటుందనేసి. ఈరోజు వెళ్ళాల్సింది కానీ తనను వద్దులేమ్మా ఈ వారం ఎందుకులే అని చెప్పేసి తనని ఆపాను. ఎవరిని బయటికి కూడా వెళ్ళనివ్వలేదండి. అంత ఏమైనా మనకు లేడీస్‌కి భయం ఎక్కువగా ఉంటుంది కదండీ! ఏమైనా ఏం జరగకూడదు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి గానీ, ఎవరికి గానీ ఏ ఆపద కలగకూడదు. వాళ్ళకి ఎవరికి ప్రాణహాని గానీ ఏం జరగకూడదు అని మనస్ఫూర్తిగా ఉదయం పూజ చేసినప్పుడు కూడా అమ్మవారిని, దేవుళ్ళందరినీ కోరుకునేసి ఇంక టీవీ ముందర అలా కూర్చునేసి టీవీ బ్రేకింగ్ న్యూస్‌లు వస్తుంటాయి చూడండి. అలా కాసేపు చూసేసి ఇంక వంట చేయాలి కదండీ! మనము సునామీలు వచ్చినా మన ఇంట్లో వంట మాత్రం తప్పదు కదండీ! అందరి ఇళ్ళలో అంతే కదండీ! అందుకనేసి ఇంక పప్పు చేద్దామనేసి ఇదిగోండి టొమాటోస్, తర్వాత కందిపప్పు ఇలా చాట్లో వేసుకునేసి చెరుగుతున్నానండి. అదేనండి చాట్లో వేసుకునేసి చెరుగుతున్నాను. ఈ చెరుగుతున్నాను అనే మాట మాట్లాడేటప్పుడు మొన్న ఒకరు కామెంట్ చేశారండి. మొన్న ఒక వీడియో షార్ట్ పెట్టాను చూడండి. ఎప్పుడుదో అనమాట షార్ట్. ఆ షార్ట్‌కి కామెంట్ పెట్టారు. ఏంటంటే దోస వడ అంటారండి. దోస వడ అనేంటండి ఆ భాష ఏంటండి? అట్లు తర్వాత ఇంకోటేందో గారెలనో ఏదో చెప్పమన్నారండి. ఇటువైపు కొన్ని ప్రాంతాలను బట్టి అలా భాష మారుతుంటుంది కదండీ! మా సైడు దోస, అలాగనే వడ అంటారు. కొందరి ప్రాంతాల సైడు అట్లు, అలాగనే గారెలు అంటారేమో నాకైతే తెలియదు గానండి. చూసుకొని మాట్లాడండి, భాష మర్చిపోతున్నారు అనే రకంగా అన్నారనమాట. భాషను ఎట్లా మర్చిపోతామండి? మన తెలుగు భాష ఎట్లా మర్చిపోతాము? ప్రాంతాలను బట్టేసి భాష మారుతుంది. అంతే కదండీ! మీరేమంటారు? ఇంక మాట్లాడుతూనే కందిపప్పు అనేది కడిగి పక్కన పెట్టేశాను కుక్కర్‌లో. తర్వాత ఇక్కడ చూడండి టొమాటో పప్పుకి ఎప్పుడైనా కానీ ఒక ఆనియన్, తర్వాత ఒక 4, 5 వరకు మంచి ఎర్రగా ఉన్న టొమాటోస్ తీసుకోవాలండి. నీళ్ళు ఎక్కువగా పోయకుండా కందిపప్పులో ఒక పెద్ద గ్లాసుమైన వాటర్ పోసిన తర్వాత ఇక్కడ కట్ చేసిన ఆనియన్, తర్వాత టొమాటోస్ వేస్తున్నానండి. బాగా ఎర్రగా మాగిన టొమాటోస్ వేసామనుకోండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటోస్‌లోనే నీరందు ఉంటుంది గనక మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి పప్పు కాదు పప్పు చారు అవుతుందనమాట. అలా కాకుండా కొన్ని వాటర్ మాత్రమే పోసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను పప్పులో, తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఇక్కడ తగినంత కారం పొడి వేసిన తర్వాత కొంచెం చింతపండు అనేది వేస్తున్నానండి. పచ్చిమిర్చి టొమాటో పప్పు కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలు ఇవాళ పచ్చిమిర్చి వద్దన్నారు. అందుకనేసి ఇలా ఎర్రపప్పే చేస్తున్నానండి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసాను. ఇలా మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు అనేది పోసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడుతున్నానండి. మా కందిపప్పు వచ్చేసి దగ్గర ఒక 4-5 విజిల్స్ వస్తే కానీ ఉడకవండి. మనం చూసుకునేసి మన కందిపప్పును బట్టేసి 2 విజిల్సా, 3 విజిల్సా, 4 విజిల్సా అనేసి చూసుకునేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టాను. ఇంక అక్కడ కుక్కర్ స్టవ్ మీద ఉంది కదండి, విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ కాకరకాయలన్నీ చెక్కు తీసినట్టు నీట్గా వాష్ చేసేసి మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదండి, అలా చూసుకునేసి చిన్న కట్ చేశాను. కుక్కర్ విజిల్ వచ్చింది చూడండి. అన్ని నీళ్ళున్నా కూడా ఎక్కడ ఒక చుక్క కూడా బయటకు అనేది రాలేదు. కట్టు బాగుందండి, ముద్దుగా ఉందన్నమాట. కుక్కర్ చాలా బాగుంది, హెవీ వెయిట్గా ఉంది. అంతేకాకుండా ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కనుక మీరు తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోండి. మనం కొంచెం పప్పు చేస్తాము, 5 లీటర్ల కుక్కర్లో పప్పు అనేది ఊరికే సరిపోదనమాట, తక్కువ పడుతుంది. అంత పెద్ద కుక్కరా అనిపిస్తుంది. అదే 2 లీటర్ల కుక్కర్ అయితే కనుక పప్పు మరీ కొంచెం అవుతుందనమాట. ఎట్లా అంటే పప్పు కట్టంతా కింద పోయి ఊరికే మాడిపోతుంది. అలాంటప్పుడు ఈ 3 లీటర్స్ కుక్కర్ బెస్ట్ అండి. తప్పకుండా మీ ఇంట్లో 3, 4 కానీ 5 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా పప్పుకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇంకా ఇటువైపేమో ఈ ఫ్రై పాన్ అనేది స్టవ్ మీద పెట్టానండి. తర్వాత అటువైపు కుక్కర్కి గమ్ అలాగనే ఉంది కదండి, ఇండస్ వ్యాలీ కంపెనీ స్టిక్కర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత పోతుందనేసి అలాగనే పెట్టేశానండి. ఎప్పుడైనా ఇలాంటి స్టిక్కర్లు మామూలుగా తీస్తే గమ్ అలాగనే అంటుకొని ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం వేడైన తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా ఇప్పుడైతే కాకరకాయ ఫ్రైకి కొత్తగా తీసుకున్న ఫ్రై ప్యాన్లోనే ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మాత్రమే మీ ముందర వేసాను చూడండి నూనె. అంతే అనమాట, ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు. స్టీల్ ప్యాన్లో అడుగు మాడిపోతాయి అనేంత టెన్షన్ కూడా ఏం లేదండి. మీడియం ఫ్లేమ్ పెట్టాను, కొంచెమే ఆయిల్ వేసాను కనుక ఇలా స్ప్రెడ్ చేయాలి.
ఇలా స్టీల్ ప్యాన్‌లో గానీ, లేకుంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్‌లో గానీ తప్పకుండా నేను చేసిన విధంగా కాకరకాయ ఫ్రై అనేది చేయండి. తక్కువ ఆయిల్‌తో చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఆయిల్ ఎక్కువ కాగకముందే ఇక్కడ అన్ని ముక్కలన్నీ కట్ చేసి పెట్టాను గదండీ! కాకరకాయ ముక్కలన్నీ వేస్తున్నాను. మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా లేకుండా కట్ చేసుకోవాలండి కాకరకాయ ముక్కలన్నీ. ఇప్పుడే మనం సాల్ట్ అనేది వేయకూడదండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగనే వేయించుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న నీళ్ళంతా వచ్చేస్తాయన్నమాట బయటికి. అప్పుడు ఆ నీరంతా తొందరగానే ఇంకిపోయేసి ఊరికనే మాడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే కాకరకాయలు కొంచెం వేగిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ అనేది వేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టాను. ఇది చూడండి ఇలా కొంచెం వెడల్పాటి పాత్రలో గనుక మనం ఏవన్నా ఇలా ఫ్రై చేసామనుకోండి ఏమవుతుందంటే తొందరగా వేగుతాయన్నమాట. పైగా గట్టు మాదిరి వచ్చింది గనక ఏ టెన్షన్ ఉండదు. కింద పోతాయి అనేసి చాలా బావుందండి. బేస్ కూడా చాలా ఫ్లాట్‌గా వచ్చింది గనక మనం స్టవ్ పైన ఫ్లేమ్ కూడా ఈవెన్‌గా వస్తుంది. అన్నీ కూడా బాగా వేగుతాయి. ఇంకా నేను సాల్ట్ అని ఏం వేయలేదండి. కొంచెం కాకరకాయలు వేగిన తర్వాత మాత్రమే సాల్ట్ వేస్తాను. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చింది కదండీ! స్టవ్ ఆఫ్ చేశాను. ఇది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇది చూడండి అడుగు కూడా ఎక్కడ అంటుకోలేదు. ఇలా ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతనే కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి. మరీ ఎక్కువగా కాకరకాయలకు సరిపోయేంత సాల్ట్ అయితే వేయొద్దండి. కొంచెం ఉప్పు మాత్రమే ఇక్కడ వేస్తున్నాను. చూడండి ఇప్పుడు కాకరకాయలనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా! కొంచెం వేగాయి కదా! అయినా కూడా అడుగు అంటలేదు చూడండి. ఇలాగనే పెట్టేసామనుకో ఏమవుతుందంటే ఇంక పూర్తిగా అడుగు మారుతాయన్నమాట. అలా కాకుండా ఈ స్టేజ్‌లో గనుక మనం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే అండి, కాకరకాయ ముక్కలలో ఉన్న నీరంతా బయటకొస్తుందన్నమాట. ఆ నీరు వలన ఏమవుతుందంటే అడుగు మాడకుండా ఉండడమే కాకుండా కాకరకాయలు బాగా వేగుతాయన్నమాట. ఇలానే వదిలేయకుండా 1కి 2 సార్లు అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలండి. అప్పుడు అడుగు మాడకుండా ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి కాకరకాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మసాలా కూడా ప్రిపేర్ చేశానండి. మసాలా అంటూ ఏం లేదండి. కొన్ని కొబ్బరి ముక్కలు, తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం ఉప్పు, అలాగనే కారం కలిపేసి మిక్సీకి వేశానండి. ఇంగా ఈ మసాలా అంతా వేస్తున్నాను. ఇంగా కాకరకాయ ముక్కలంటారా మా ఇంట్లో ఇలాగనే కొంచెం మెత్త మెత్తగా ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలండి. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అయినట్టుగా అలా పొడి పొడిగా అయితే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరనమాట. అందుకని ఇలాగనే వేయిస్తుంటాను. ఇది చూడండి మసాలా మనం వేసినదంతా కూడా ఒక బెల్లం ముక్క అందు వేసాను గనుక ముద్ద లెక్క అలా వచ్చుంటుంది కదా! అదంతా పొడయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు అలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెడితే కమ్మనైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అంత చేదుగా కూడా అనిపియదండి. బెల్లం వేసిందాన కొంచెం తియ్య తియ్యగా, కొంచెం చేదు చేదుగా, కారం కారంగా చాలా బావుంటుందండి. ఇంకా పప్పు కూడా కుక్కర్ మూత తీశాను. తర్వాత మెదిపేసి తాలింపు కూడా పెట్టేశానండి. ఇది చూడండి కమ్మనైన టేస్టీ టేస్టీ టొమాటో పప్పు కొత్త కుక్కర్‌లో. కుక్కర్ చాలా బావుందండి. మెదిపేదానికి కూడా చాలా బావుంది. ఈజీగా మెదపొచ్చు. కింద పోవడం కానీ, లేకుంటే మన మీదికి పప్పు చిట్లడం కానీ అలా ఏం లేదండి. లేకుంటే ఒక్కోసారి మనం పప్పు మెదిపేటప్పుడు పప్పు గాని మన మీదకి చిట్లుతా ఉంటుంది. చేతుల మీద అలా పడుతుంది కదా! అలా ఏం లేదండి. పప్పుకు బెస్ట్ అనమాట ఇలాంటి కుక్కర్స్. ఇంకా తాలింపు కూడా పెట్టేశాను. ఇంక సెపరేట్‌గా సర్వింగ్ బౌలే కూడా ఏం తీయలేదండి. ఇవాళైతే మాత్రము ఇదే కుక్కర్‌లో పప్పు, అలాగనే ఇదే బాండీలో కాకరకాయ ఫ్రై అలాగనే పెట్టేశాననమాట. ఇంగ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇంకేదైనా మిగిలినేటివి తర్వాత ఏదైనా సర్వింగ్ బౌల్‌లోకి వేయచ్చులే అనేసి అలాగనే పక్కన పెట్టేశాను. ఇంకా వంటింటి పని అయిపోయిందండి. వంటిల్లు కూడా నీట్‌గా సర్దేశాను. తర్వాత మొన్న పూజా వీడియో షేర్ చేసినప్పుడు మీరు చాలామంది అడిగారు. ఆ లక్ష్మీమాత అమ్మవారి విగ్రహానికి, తర్వాత అన్నపూర్ణమ్మ విగ్రహానికి ముత్యాలు వేశావు కదక్క! ఎక్కడ తీసుకున్నావు? డీటెయిల్స్ ఇవ్వండక్క. ఎంత కాస్ట్ పడ్డాయి అని అడిగారు కదండీ! అందుకనేసి ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇవే ముత్యాలే చూడండి. మేము ఇంటి గృహప్రవేశం చేసాం చూడండి 2 సంవత్సరాల క్రితము ఊర్లో ఇంటి గృహప్రవేశం అప్పుడు తీసుకున్నానండి. అక్కడ కూడా విగ్రహాలు తీసుకున్నాను కదా! అప్పుడు అక్కడికి అలాగనే ఇక్కడున్న చిన్నపాటి విగ్రహాలు అన్నిటికీ సరిపోయేటట్టుగా ఇదిగోండి ఇంకా ఇవి మిగిలాయి. ఇలాంటి ముత్యాలు తీసుకున్నానండి. ఎప్పుడైనా గానీ దేవతామూర్తులకు మనం విగ్రహాలకు ఇలా ముత్యాలు వేస్తున్నామంటే ఇదిగోండి ఇలా కొంచెం గోల్డెన్ షేడ్‌లో ఉన్న చిన్నపాటి ముత్యాలయితేనే బాగా కనిపిస్తాయండి. నార్మల్‌గా ముత్యాలు అనేసరికి తెల్లగా ఉంటాయి చూడండి. ఆ ముత్యాలు తీసుకుంటుంటారు. అవేమైతాయంటే అండి నార్మల్ పూసల లెక్కనే కనిపిస్తాయన్నమాట. ఇవైతే కొంచెం గోల్డెన్ షేడ్‌లో అలాగనే పింక్ కలర్‌లో అలా ఉంటాయి. ముత్యం కూడా చాలా గుండుగా ఉంటుంది చూడండి. కొంచెము పలక లెక్క అలా ఉంటాయి చూడండి. పలక కాకపోయినా మరీ ఫ్లాట్‌గా కాకుండా గుండు లెక్క వచ్చేసి పలక లెక్క అలా వచ్చుంటాయన్నమాట. అలాంటివి తీసుకోవద్దండి. ఇలా నిండుగా, గుండుగా
చిన్న సైజులో ఉంటాయి చూడండి, అలాంటి ముత్యాలు అయితే మాత్రం చాలా అందంగా ఉంటాయి అనమాట విగ్రహాలకు వేసినా కూడా. నేను ఇది ఒక పొర టైప్లో తీసుకున్నానండి. మీరు చూసే ఉంటారు, మా పూజ గదిలో చిన్నపాటి అమ్మవారి విగ్రహానికి, తర్వాత అన్నపూర్ణమ్మ విగ్రహానికి వేశాను కదండి, ఆ 2 పొరలకి తర్వాత ఇదొక పొర, మొత్తంగా టోటల్గా సింగిల్ లైన్ వస్తుంది చూడండి. మనం నెక్కు వేసుకుంటే దాంట్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందేమోనండి. నాకైతే 1500 అంతమైన పడినట్టుందండి. తర్వాత నేను సొంతంగా నేను వేసుకోవడానికి కూడా 2 పొరలది సేమ్ ఇంతే డిజైన్లో ఉన్న అదే ఇట్లాంటి ముత్యాలదే తీసుకున్నానండి. అవైతే మాత్రం నాకు దగ్గర దగ్గర 4500 నుంచి 5000 పడిందండి, 2 పొరలు అనమాట. ఆ 2 పొరలలో ఒక పొరకు హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా నేను అందాస్తుగా తీసుకున్నానండి. తూకాల ప్రకారం అలా ఏం లేదనమాట. ఒక పొరకు ఇంత అని చెప్పేసి ఆ రకంగా తీసుకున్నాను. అయితే ఎప్పుడైనా దేవతామూర్తులకు, చిన్నపాటి విగ్రహాలకు కానీ మనం ముత్యాలు వేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి గోల్డెన్ షేడ్లో ఉన్న ముత్యాలు మాత్రమే తీసుకోండి. మరీ పెద్ద సైజు ఉండకూడదు, అలా అని మరీ చిన్న సైజు ముత్యాలు అయినా కానీ అంతగా కనపరావండి. ఇప్పుడు నేను చూపించాను చూడండి, ఆ ముత్యం సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. కొంచెం పెద్ద సైజు దేవతా విగ్రహాలకైనా కానీ, లేకుంటే చిన్న సైజు అమ్మవారి విగ్రహాలకైనా కానీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. కాస్ట్ కూడా నాకు తెలిసినంత వరకు 1500 అంతే అండి, అంతకాడ ఎక్కువ అయితే పడవన్నమాట. ఇంకా చూడండి, నా దగ్గర ఇంకా ఇంతవరకు దండమైన మిగిలింది. నేను ఊర్లో అయితే విగ్రహాలకైతే వేయలేదండి, అలాగనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వినాయకుని విగ్రహము, అలాగనే గోమాత విగ్రహం ఉంది కదండి, వాటికే వేస్తాను వచ్చే వారము. సేమ్ ఇదే ముత్యాలతో నేను 2 పొరలు షార్ట్ చైన్ అని తీసుకున్నానండి. నాకైతే అది 4500 5000 లోపు అలా పడిందండి. ఎప్పుడైనా కానీ ఇలా మంచి ముత్యాలు కావాలి అనుకుంటే మనకు ట్రస్టెడ్గా ఉన్న బంగారు షాప్లో తీసుకుంటేనే బెస్ట్ అండి. ఫ్యాన్సీ స్టోర్లని, ఆన్లైన్లో అని అలా తీసుకోవద్దండి. మీకు తెలిసిన బంగారు షాప్కి వెళ్ళేసి తీసుకుంటే కనుక మంచి ముత్యాలు దొరుకుతాయి అన్నమాట. అది మనకు తక్కువ కాస్ట్లో. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు నచ్చే వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.